అందరికీ నమస్తే అండి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొత్త తరహా రాజకీయాలు చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం తన ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇతర ఎమ్మెల్యేల కంటే ఆయన భిన్నంగా ఆలోచిస్తారు, భిన్నంగా జనంలోకి వెళ్తారు. సో దానిలో భాగంగా ఈ మధ్య ఆయన జెన్జీ గ్రూప్తో ఇంటరాక్షన్ సెషన్స్, ఒక కాలేజీలకు వెళ్ళి జెన్జీతో ఇంటరాక్ట్ అవ్వడం, సో వాళ్ళతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని మొత్తం ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 20,000 మందికి పైగా యువతతో రకరకాలుగా భేటీ అవ్వబోతున్నారు దశల వారీగా. ఇది ఆల్రెడీ మనం 3 రోజుల కిందట వీడియోలో చెప్పాం, ఆయన కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఆలోచన మంచి ఆలోచన. సో దీన్ని నారా లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ నెల్లూరు జిల్లాలో ఇతర ప్రజాప్రతినిధులు కూడా దీన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, అలాగే ఫాలో అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు రాజకీయ అనుభవం పుష్కలంగా ఉంది. అండ్ ప్రస్తుతం ఆయన మంత్రి, సీనియర్ మంత్రి. ఆయన కూడా తన నియోజకవర్గానికి చెందిన జెన్జీ గ్రూప్తో ఇలాగే ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. నిజానికి ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తారో లేదో తెలియదు. ఆయన వారసులను రంగంలోకి తెచ్చడానికి రెడీ అవుతున్నారు. కానీ ఆయన ఈ కోటంరెడ్డి గారు చేసిన కార్యక్రమం బాగుందనో, లేదంటే పార్టీ అప్రిషియేట్ చేసిందనో, లేదంటే పార్టీ ఏమైనా అందరికీ చెప్పిందో కానీ ఈయన కూడా ఇప్పుడు తన నియోజకవర్గంలో ఈ జెన్జీ గ్రూప్తో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. సేమ్ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా. యాక్చువల్లీ ప్రభాకర్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేది తక్కువ. ఆయన క్యాడర్కి సరిగ్గా దొరకరు, నాయకులకి దొరుకుతుంటారు తప్ప క్యాడర్కి పూర్తి దొరకరు. ఆయనకంటూ ఒక వర్గం ఉంటుంది, వాళ్ళతో మాత్రమే మాట్లాడుతుంటారు. పబ్లిక్కి కనెక్ట్ అయ్యేది చాలా తక్కువ. అటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఈ జెన్జీ గ్రూప్తో ఇంటరాక్టింగ్ సెషన్స్ లేదా వాళ్ళతో రకరకాల మీటింగులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇది కూడా మంచి ఆలోచన. సో నెల్లూరు జిల్లాలో ఉన్న కీలకమైన ప్రజాప్రతినిధులందరూ దీనికి అవడంతో ఇతర చోట్ల కూడా, ఇతర ప్రాంతాల్లో కూడా నాయకులు రెడీ అవుతున్నారనమాట. ముఖ్యంగా ఇది అర్బన్ ఏరియాస్లో పొలిటీషియన్స్కి చాలా మంచి అవకాశం. జిల్లా కేంద్రాల్లో ఉదాహరణకు విజయవాడ ఉంది, అండ్ గుంటూరు ఉంది. గుంటూరు ఎంపీ పెమ్మసాని గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్, ఆయనకు అన్నీ తెలుసు, పాలసీలు తెలుసు, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, రాజకీయం తెలుసు. సో ఆయన్ను చాలామంది యువత ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. సో ఆయన ఇటువంటి సెషన్స్ పెడితే మంచిది. ఇటువంటి ఆయన కండక్ట్ చేస్తే ఖచ్చితంగా యువతకు మంచి మాటలు చెప్పినట్టు ఉంటుంది, యువతకు మార్గదర్శకులుగా మారినట్టు ఉంటుంది. అండ్ రాజకీయాల్లో ఏదో కొత్త ప్రయత్నంగా ఉంటుంది. అండ్ శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇటువంటివి చేస్తే మంచిది. కాకపోతే దురదృష్టవశాత్తు ఆయన లోకల్లో అందుబాటులో ఉండట్లేదు, నేను ఇందాకే వీడియో చేశానులే. అండ్ అటువంటి వాళ్ళు, అలాగే విశాఖపట్నం ఎంపీ భరత్ గారు కూడా, శ్రీభరత్ గారు కూడా ఇటువంటి, అంటే నేను అర్బన్ ఏరియాస్లో జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన రాజకీయంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ ఆ నియోజకవర్గ ప్రజలతో అండ్ ఈ యువతతో కనెక్ట్ అయినట్టు ఉంటుంది. ఆ యువతతో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు వెళ్ళి చెప్తారు కాబట్టి, అదొక డిస్కస్ చేస్తారు కాబట్టి, వాళ్ళు ఒక 3-4 కలిసినప్పుడు కూడా మాట్లాడుతుంటారు కాబట్టి ఆ రిజల్ట్, ఆ ఇంపాక్ట్, ఆ ప్రభావం ఖచ్చితంగా కొన్ని రోజుల్లో కనిపిస్తుంది అనమాట. అది అన్ని రకాలుగా మంచిది. నియోజకవర్గానికి మంచి జరుగుద్ది, రాజకీయంగా పొలిటీషియన్స్కి మంచి జరుగుద్ది. సో అందుకే పార్టీ కూడా సీరియస్గా తీసుకున్నట్టుంది ఈ ఆలోచనను. సో కోటంరెడ్డి గారు స్టార్ట్ చేశారు, మిగిలిన నాయకులు కూడా అందిపుచ్చుకుంటున్నారు. త్వరలో ఇది పార్టీ కూడా తప్పనిసరి అని చేసే ఆలోచనలో కూడా ఉంది. మేబీ ఇంకొక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇది ఒక తప్పనిసరి. మీకు గుర్తుందా, యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కూడా హలో లోకేష్ అని కొన్ని సెషన్స్ ఏర్పాటు చేశారు. తిరుపతిలో హలో లోకేష్ జరిగింది. సో అక్కడ కూడా ఆయన ఎక్కువగా జెన్జీ గ్రూప్తోనే మాట్లాడారు. ఈవెన్ అంతెందుకు 2027లో పాదయాత్ర జరగబోతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారిది, ఆయన కూడా ఆల్రెడీ ఈ వైసీపీ వాళ్ళు జెన్జీ మాట్లాడితే జెన్జీ గ్రూప్ వైసీపీతోనే ఉంది, జగన్తోనే ఉందని ప్రచారం చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి జెన్జీతో ఇంటరాక్టింగ్ సెషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రణాళికల్లో కూడా ఇది ఉందన్నమాట. సో ఇది పొలిటీషియన్స్కి చాలా ఉపయోగం. దానికి కోటంరెడ్డి గారు ఒక విత్తనం నాటారు, ఆయన స్టార్ట్ చేశారు, మిగిలిన వాళ్ళు స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పార్టీలు కూడా సీరియస్గా తీసుకుంటున్నాయి. అండ్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఒక జెన్జీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతున్నారు. సో ఆయన కూడా ఎన్నికల ముందుగానే అండ్ ఆ పార్టీ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట. ఓవరాల్గా ఇది ఒక మంచి రాజకీయం, మంచి విధానం. సో యువత కూడా నాయకులతో ఇంటరాక్ట్ అవుతున్న వాళ్ళు ఏదో వాళ్ళతో సెల్ఫీలు దిగడానికో లేదంటే
భజన చేయడానికో పరిమితం అవ్వకుండా ఒక సీరియస్ సమస్యను తీసుకోండి, వాళ్ళని ఇబ్బంది పెట్టండి పర్వాలా. పొలిటీషియన్స్ ఎదురుగా ఉన్నప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినా పర్లా, వాళ్ళకి చెమటలు పట్టినా పర్లా, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. సో మీరు 3 సార్లు గెలిచారు, మీరేం చేశారు? పలానా సమస్య ఉంది, 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల ఉంది, మీరు ఎందుకు మాట్లాడలేదు, మీరు ఎందుకు దాని గురించి పరిష్కరించలేదు అని గట్టిగా అడగాలి. సో యువత కేవలం ఫోటోలు తీసుకోవడానికో సెల్ఫీలకో పరిమితం అవ్వద్దు, చాలా సీరియస్గా పట్టుకోండి. అండ్ క్రాస్ క్వశ్చన్లు వేయండి, ఇసిగించేయండి, పర్వాలా, తప్పే లేదు. వాళ్ళ సహనాన్ని పరీక్షించాలి, కానీ మనకు ఫలితం రావాలి, నియోజకవర్గానికి మంచి జరగాలి. అలా యువత కూడా ప్రిపేర్ అవ్వాలి. పొలిటీషియన్స్ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో యువత చుట్టూ తిరుగుతారు, జంజీ చుట్టూ తిరుగుతారు. ఆ జంజీ దాన్ని ఆ నియోజకవర్గాలు బాగుపడడానికి, వాళ్ళ కుటుంబాలు బాగుపడడానికి, వాళ్ళ రోడ్లు బాగుపడడానికి, వాళ్ళ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడానికి వాడుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.